ఏపీ రాజకీయాల్లో రసవత్తర పోరు జరుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోయినా అంతర్గతంగా ఎంతో రాజకీయం జరుగుతుంది. ఈ దెబ్బతో 2019 ఎన్నికల్లో చంద్రబాబు గట్టి దెబ్బ తగిలేటట్టుగా కనిపిస్తుంది. ఇంతకీ చంద్రబాబు ఏం చేశారు? దానికి మహేష్ బాబు ఏమన్నారు? గత కొద్ది కాలంగా ఏపీ ఒలింపిక్ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు పదవి కోసం గల్లా జయదేవ్, కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మధ్య తీవ్ర స్థాయిలో ఫైటింగ్ జరిగింది. అది కాస్త పార్టీలో గ్రూపులు తీసుకొచ్చే స్థితికి వెళ్ళింది. గత 2 ఏళ్లుగా వీరు ఏపీ ఒలింపిక్ సంఘం తమదే అని వాదలాడుకుంటున్నారు. ఈ గొడవలు ఎట్టకేలకు ఇటీవలే సద్దుమణిగానే ప్రతిష్టాత్మకమైన జాతీయ క్రీడల నిర్వహణ వీళ్లను దక్కించుకోవడంలో ఏపీ విఫలమైంది. దీంతో చంద్రబాబు చిర్రెత్తుకొచ్చింది. తక్షణం ఒలింపిక్ సంఘం కార్యవర్గం పదవులకు రాజీనామా చేయాలని జయదేవ్కు వార్నింగ్ ఇచ్చారని సమాచారం. నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత జాతీయ స్థాయిలో ఓ పెద్ద క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడలు నిర్వహించాలని చంద్రబాబు స్కెచ్ గీశారు. అయితే ఇప్పుడు ఆయన వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. దీంతో ఆయనకు ఈ కోపం మొత్తం జయదేవ్పై చూపించేశారు. అయితే ఇప్పుడు జాతీయ క్రీడల నిర్వహణ కాస్త ఛత్తీస్గఢ్కు దక్కింది. ఇలా చంద్రబాబు అనడంతో గల్లా జయదేవ్ నొచ్చుకున్నారంట. ఇక నుంచి పార్టీకి కానీ చంద్రబాబు కానీ తన పర్సనల్గా సాయం చేసేదే లేదని నిర్ణయించుకున్నారంట. తాజాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాక్ ఇవ్వడంతో 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్తో లేదంటే మహేష్తో ప్రచారం చేపిద్దామని ప్లాన్ గీసుకున్నారంట. దీంతో ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు సూచన మేరకు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీకి మహేష్ బాబు మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గల్లా జయదేవ్కు ఆ బాధ్యతలు అప్పగించారు. పవన్ కళ్యాణ్ దూరమైన మహేష్ హవాతో ఆ లోటును భర్తీ చేయించని టీడీపీ అధిష్టానం భావించింది. అందుకు మహేష్ కూడా చూద్దామన్నట్టుగా చెప్పినట్టు సమాచారం. అలాగో మహేష్ బాబుని తీసుకొచ్చే బాధ్యత నాదే అని గల్లా కూడా అన్నారంట. ఆ ధైర్యంతోనే పదవి కావాలని గొడవ పెడుతున్నారంట జయదేవ్. ఇందులో చంద్రబాబు అలా అనడంతో గల్లా జయదేవ్ నొచ్చుకొచ్చారంట. మహేష్ని తీసుకొచ్చేది లేదు, ఇక కావాలంటే నా కోసం ప్రచారం చేయమంట, కానీ పార్టీకి చేయమని ఒప్పించేదే లేదు. ఇంతలో అవమానం పరుస్తారా? నాకన్నా సీఎం రమేష్ ఎక్కువయ్యారా అని జయదేవ్ అనుకున్నారంట. పాపం పవన్ లేడు, ఎన్టీఆర్ రాడు, మహేష్ కూడా డౌటే. మొత్తానికి బాబు ఆవేశం పార్టీకి తీరని లోటు తీసుకొచ్చింది. For more videos, please subscribe our channel.